ఏసీడీఎఫ్ అనగా యాంటీరియర్ సర్వైకల్ డిస్కెక్టమీ అండ్ ఫ్యూజన్. ఈ సర్జరీ అనేది సర్వైకల్ అంటే మనం మెడ భాగంలో వెన్నుపూసకు మధ్యలో డిస్క్ అనే వాషర్ జారి వెన్నుపాము మీద మరియు లేదా నరాల మీద ఒత్తిడి పడి చేతులు తిమ్మిరి రావడం, స్పర్శ తగ్గడం, చేతుల్లోంచి ఏవైతే ఏదైనా పట్టుకున్నా జారిపోవడం, ఇలాంటి వాళ్ళకి కంపల్సరీ ఈ సర్జరీ చేయాల్సి ఉంటుంది. సో ఈ సర్జరీలో మనం ఏం చేస్తాము అంటే ఏదైతే డిస్క్ జారి వెన్నుపాము మీద ప్రెస్ అవుతుందో ఆ డిస్క్ తీసేసి దాంతోపాటు ఆస్టియోఫైట్స్ అని ఉంటాయి. సో ఆస్టియోఫైట్స్ అవన్నీ ఏదైతే ఈ వెన్నుపాము మీద ప్రెస్ అవుతున్నాయో, నరాల మీద ప్రెస్ అవుతున్నాయో అవన్నీ తీసేసి వెన్నుపూస మధ్యలో 2 వర్టిబ్రా మధ్యలో బోన్ గ్రాఫ్ట్ అంటే మన తుంటి పై భాగం నుంచి ఇలియా క్రస్ట్ అనే బోన్ గ్రాఫ్ట్ తీసి ఆ రెండిటి వర్టిబ్రా మధ్యలో మనం ప్లేస్ చేస్తే కనుక మాత్రం ఈ ఫ్యూజన్ అనే ప్రొసీజర్ని మనం సాధించవచ్చు. సో ఎందుకు ఈ ఫ్యూజన్ అనేది మనం చేస్తాము అంటే మనం సర్జరీ డిస్క్ తీసేసిన తర్వాత ఒకటి హైట్, మన స్పైనల్ కాలం ఏదైతే సర్వైకల్ స్పైన్ కాలం ఏదైతే ఉందో హైట్ మెయింటైన్ చేయడానికి ఒకటి, రెండోది ఎక్స్ట్రా స్టెబిలిటీ అనేది ఉంటుంది. సో ఈ రెండు అచీవ్ చేయడానికి మనం బోన్ గ్రాఫ్ట్ పెట్టి బోన్ ఫ్యూజన్ అనేది మనం అచీవ్ చేయడం జరుగుతుంది. బోన్ గ్రాఫ్ట్ పేషెంట్ నుంచి కాకుండా మన కెడావర్స్ నుంచి అంటే బోన్ బ్యాంక్స్లో ఈ బోన్ గ్రాఫ్ట్స్ అనేది స్టోర్ చేయబడతాయి. సో బోన్ బ్యాంక్స్ నుంచి కూడా మనం ఈ బోన్ గ్రాఫ్ట్ని తీసుకొని ఈ బోన్ ఫ్యూజన్కి మనం ఉపయోగించుకోవచ్చు. అలా కాకుండా ఇంకొన్నిసార్లు స్పైన్ కార్డ్ లేదా స్పైనల్ వర్టిబ్రా ట్యూమర్స్లో కానివ్వండి, లేదా టీబీ కేసెస్లో కానివ్వండి, లేదా ఫ్రాక్చర్ కేసెస్లో కానివ్వండి ఈ ఏసీడీఎఫ్ అనే సర్జరీ కూడా మనం చేయాల్సి ఉంటుంది. బోన్ గ్రాఫ్ట్ పెట్టిన తర్వాత ఎడిషనల్ స్టెబిలిటీ కోసం పై లెవెల్లో మరియు కింద లెవెల్లో ప్లేటు స్క్రూలు వేసి మనం ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఈ బోన్ గ్రాఫ్ట్తో పాటు ఇప్పుడు బోన్ గ్రాఫ్ట్ కాకుండా అత్యాధునికంగా మనకి కేజెస్ కానివ్వండి, స్పేసెస్ కానివ్వండి ఈ 2 వర్టిబ్రా మధ్యలో పెట్టడానికి అందుబాటులో వచ్చినాయి. సో ఈ బోన్ గ్రాఫ్ట్ ఫ్యూజన్ అవ్వడానికి మనకు కనీసం 3 నెలల టైం పడుతుంది. సర్జరీ తర్వాత పేషెంట్కి మెడకి సర్వైకల్ కాలర్ అనే పట్టి 3 నెలలు వాడమని చెప్తాము. దాని తర్వాత ఫిజియోథెరపీ చేసుకోవాల్సి ఉంటుంది. వంగి చేసే పనులు, బరువులు లేపడము, మోతాదుకు మించి కొన్ని పనులు చేయకూడనివి మనం సలహాలు ఇచ్చి సర్జరీ తర్వాత ఆ పేషెంట్ని ఆ జాగ్రత్తలు తీసుకుంటే కనుక ఈ సక్సెస్ రేట్ అనేది హై. అలా కాకుండా 1 to 2% కాంప్లికేషన్స్ రేట్స్ ఉంటాయి. సర్జరీ తర్వాత కాస్త హోర్స్నెస్ ఆఫ్ వాయిస్, ఒక నరం కానీ డ్యామేజ్ అయితే కనుక మాత్రం హోర్స్నెస్ ఆఫ్ వాయిస్ అంటే గొంతు మారడం కానివ్వండి, లేదా తినడానికి డిస్ఫేజియా ఇబ్బంది పడడం కానివ్వండి, ఇవన్నీ కొన్ని రేర్ కాంప్లికేషన్స్. ఒకవేళ ఇది వద్దు అనుకుంటే కనుక ఆల్టర్నేటివ్గా యంగ్ పేషెంట్స్లో సర్వైకల్ డిస్క్ రీప్లేస్మెంట్ అనే సర్జరీ కూడా అందుబాటులోకి వచ్చింది. ముఖ్యంగా ఇప్పుడు కంప్యూటర్లు, ల్యాప్టాప్స్ మరియు సెల్ ఫోన్స్ వాడకం ఎక్కువ అవుతూ ఉంది. దానివల్ల ఈ మెడ మీద సర్వైకల్ స్పైన్ మీద ఎక్కువ ఒత్తిడి పడుతూ ఉంది. సో దానివల్ల మీకు ఈ స్పాండిలైటిస్ కానివ్వండి, డిస్క్ ప్రాబ్లం కానివ్వండి, లేదా సర్వైకల్ మైలోపతి కానివ్వండి మనం యంగ్ పేషెంట్స్లో కూడా చూస్తూ ఉన్నాము. సో వీరికి అవాయిడ్ చేయాలి అంటే కనుక మాత్రం ఈ కరెక్ట్ లెవెల్లో మనం ల్యాప్టాప్స్, కంప్యూటర్స్ మనకి కళ్ళెదురుగా ఉండి మెడ ఎక్కువ వంచకుండా, కంప్యూటర్స్ లేదా ఈ మొబైల్ ఫోన్స్ కూడా ఎక్కువ వాడకుండా ఉంటే కనుక మాత్రం సర్జరీని పేషెంట్ అవాయిడ్ చేయవచ్చు.